నానమ్మా, ఏమైంది నానమ్మా? ఏం లేదురా, ఏం లేదురా. ప్రార్థన చిన్నప్పుడు ముద్దు ముద్దు కాళ్ళతో తంతుంటే చాలా ఆనందంగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా నొప్పిగా ఉందిరా. ఇప్పుడు ఏంట్రా చేయడం? తను ఎవరి మాట వినకపోయినా నాన్నగారి మాట వినేది. ఇప్పుడు ఆయన మీదకే యుద్ధానికి సిద్ధపడింది. ఇంకెవరిని లెక్క చేస్తున్నానమ్మా? అలా అని ఊరుకుంటావా? అసలు దానికి ఇప్పుడు ఏం కావాలంటరా? మల్లిక గారిని బయటికి పంపించాలంట. పల్లవి శాలిన పెళ్లిళ్ళు జరిపించాలంట. అంటే తండ్రిని బాధపెట్టి తోబుట్టునే సంతోషపడుతుందా? మీరందరూ మీ నాన్న కన్నబిడ్డలేరా? వాడికి తెలీదా మీకేం చెయ్యాలో? ప్రార్థన తప్పు చేయడం లేదు నానమ్మ, తన్ని మందలించడానికి. ఇంతకీ నీ ఉద్దేశమేంట్రా? తెలియడం లేదు నానమ్మ. ఒక మంచివాడు చెడ్డవాడు పోట్లాడుకుంటే తప్పెవరిదో చెప్పొచ్చు, కానీ ఇద్దరు మంచివాళ్ళు ఒక మంచి ఉద్దేశం కోసం పోరాడుతుంటే ఎవరిని సమర్థించాలో తెలియట్లేదు నానమ్మ. ఏంటి రియాక్షన్ లేదు? రియాక్ట్ అవడం కంటే కంట్రోల్ చేసుకోవడం మంచిదని. సన్యాసం తీసుకుంటావా? తీసుకునేలా చేస్తున్నావు. ఓ, పల్లవిని పెళ్లి చేసుకుంటున్నానా? ఇప్పుడు కాదుగా? అవునా? నందిని, ఓ నందిని,
సూర్య, కంట్లో నలకబడితే చూస్తున్నాను. పల్లవి, ఏంటిలా ఈ టైంలో వచ్చావు? ఎందుకిలా డల్గా ఉన్నావు? ఫోన్లో చెప్పాను కదా. ఓ, పోస్ట్పోన్ అవడం గురించా? డోంట్ వరీ పల్లవి, ఎంతకాలం ఆపుతారు? ఏం సాధిస్తారు? ఓపికన్నంతకాలం ఆగుదాం. ఆ ఓపిక పోయిన రోజు ఆ పెళ్ళేదో మనమే చేసుకుందాం. దట్స్ ఆల్. ఆ ఒకటి కాదు సూర్య, ఈ మధ్య కాలంలో ఇంట్లో చాలా గొడవలు, అనర్థాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మాకే ఎందుకు జరుగుతున్నాయో, అది ఒకదాని వెంట ఇంకొకటి ఎలా జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. అసలు మనశ్శాంతిగా ఉండడం లేదు. శాలిని గొడవ ఒక పక్క, ఆ మల్లిక గోల ఇంకో పక్క. అసలు నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారు? చిన్న తప్పు కూడా చేయని మనిషి, ఇంకొకళ్ళు తప్పు చేస్తే ఊరుకోని మనిషి ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. మల్లిక విషయంలో నాన్న మీద కేసు పెడుతూ ప్రార్థన నోటీస్ పంపిస్తానంది. ఆ విషయం ఎన్ని పరిణామాలకు దారితీస్తుందో అర్థం కావడం లేదు. అంటే ఇప్పుడు మీ నాన్న చేస్తున్న పనిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? అపోజ్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు ప్రార్థన పనిచేస్తే ఇల్లు 2 ముక్కలవుతుంది. మాలో మాకు గొడవలొస్తాయి. ఏదేమైనా మనకు శాలిని వాళ్ళకి పెళ్ళిళ్ళైతే ఇంట్లో మీ బ్రదర్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. మీ నిర్ణయంతో ప్రమేయమే ఉండదు. మీ వల్ల ఇల్లు చిరిందన్న బాధ ఉండదు. అందుకే మిగతా విషయాల గురించి కాకుండా మీ పెళ్ళిళ్ళు అవడం మీదే స్ట్రాంగ్గా ఉండండి. ఎవరికో ఒకళ్ళకి సపోర్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం మీ నాన్నకే ఇవ్వు. ప్రార్థన, వదినా రా, కూర్చో. పల్లవి, శాలిని ఎలా ఉన్నారు? ఎలా ఉంటారు? చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించే వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. దురదృష్టం ఏమిటంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అని నమ్మే ఒక న్యాయమూర్తి ఇంట్లో అన్యాయం జరగడం. నేను మావయ్య గారిని విమర్శించడం లేదు ప్రార్థన. 28 ఏళ్ల వయసులో పెళ్లి తప్పిపోయిన అభాగ్యురాలి గురించి, తను కోరుకున్నవాడే భర్తగా వస్తాడని మురిసిపోతున్న ఒక అమాయకురాలి గురించి ఆలోచిస్తున్నాను. వయసొచ్చిన పిల్లల ఇంట్లో ఉన్న మనిషి, బాధ్యతగా ప్రవర్తించాల్సిన మనిషి ఎవరి పెళ్ళాన్నో ఇంటికి తీసుకురావడం వీళ్ల ముందే దారుణం.
అసలావిడంటే ఎందుకంత మననో నాకు అర్థం కావడం లేదు. ఒకప్పుడు పిల్లల భవిష్యత్తు ముఖ్యమనుకున్న మావయ్య గారు ఆవిడ కోసం మీ భవిష్యత్తును కూడా త్యాగం చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. మీ భవిష్యత్తు కన్నా తన సుఖమే ముఖ్యం అనుకున్నప్పుడు మీకు ఆశలెందుకు కల్పించాలి? కల్పించి ఎందుకు బాధ పెట్టాలి? అడిగేవాళ్ళు లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకుంటున్నారాయన. ఒకసారి నిలదీస్తే కదా మన విలువేమిటో, మనసులో ఉన్న బాధ ఏమిటో ఆయనకు తెలిసేది. ఆ ఇంట్లో ఇదేమిటని నిలదీసేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ప్రార్థన మొన్న నువ్వు నోటీస్ పంపిస్తున్నావని తెలిసిన ప్రశాంత్ నువ్వు పొరపాటు పడుతున్నావు అన్నాడే కానీ ఆయన తప్పు చేస్తున్నాడనలేదు. లేదు ప్రార్థన, నువ్వు చేస్తున్నది 100% పాళ్ళు కరెక్టే. నువ్వు కూడా పట్టించుకోకపోతే ఆ ఇంటి పరువు మర్యాద గంగలో కలిసిపోతాయి. నిన్ను తప్పు పట్టిన వాళ్ళని పల్లవి శాలిన మొహం ఒక్కసారి చూసి అప్పుడు అనమనం. నీది ఆవేశం ఆవేదన వాళ్ళకు అర్థమవుతుంది. బామ్మ కూడా నోరు మెదపకపోతే ఏం చేయాలి? ఆ ఇంట్లో పెద్దరికం నిద్రపోతోంది ప్రార్థన. దాన్ని నిద్ర లేపాల్సిన బాధ్యత మనది. ఆ ఇంటి పరువు మర్యాద కాపాడాల్సిన బాధ్యత మనది. ఏమండి, పిన్నిగారు వచ్చారు. నమస్తే అమ్మా. కబురు పెడితే నేనే వచ్చేవాడిగా. నేను రాలేదు సుందరమూర్తి, నీ కోడలే రప్పించింది. సరే రండి, లోపలికి రండి. రండి, కూర్చోండి. పిల్లలు లేరా? స్కూలుకు వెళ్ళారు. పద్మని ఎక్కడా కనపడదే? ఆఫీస్కెళ్ళింది. కాఫీ తీసుకుంటారా? వద్దు. పోనీ మంచినీళ్ళు తీసుకుంటారా? నాకేమీ వద్దు. ముందు ప్రార్థనను పిలవండి. నువ్వు పొరపాటు చేస్తున్నావని మనసులో ఏమాత్రం ఆలోచన ఉన్నా దాన్ని వెంటనే మనసులోంచి తీసేయి. నువ్వు చేస్తుంది నిజంగా మంచి పనే. అమ్మా ప్రార్థన, మీ నాయనమ్మగారు వచ్చారు.
ఇక్కడికి వస్తున్నావని ముందే నాకు చెప్పుంటే ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళం కదా రాగిని. అనుకోకుండా వచ్చాను బామ్మ. రాగిని, ఇంటి మీద శ్రద్ధ పెట్టు, ఇలాంటి విషయాల మీద కాదు. మనుషులు దూరం అయితే దగ్గరికి చేర్చుకోవచ్చు, కానీ మనసులు దూరం అయితే కూర్చోండలా. కూర్చోండి. ఏం సుందరమూర్తి, నీ కోడలి ఇంట్లో బాగా కలిసిపోయిందా? నీ కోడలా అంటే నీ మనవరాల్ని కానా? నా మనవరాలుగానే ప్రవర్తిస్తున్నావా నువ్వు? నిజంగా నువ్వు నా మనవరాలు అయితే మీ నాన్న మీద యుద్ధానికి దిగుతావా? పొరపడుతున్నావు నానమ్మ. యుద్ధం నేను మొదలుపెట్టలేదు, నీ కొడుకు మొదలుపెట్టాడు. నిజానికి సమస్య ఆ ఇంట్లోనే పరిష్కారం కావాలని కోరుకున్నాను. ఎవ్వరూ పట్టించుకోలేదు. అందుకే ఈ ఇంటి నుంచి పట్టించుకుంటున్నాను. అమ్మా ప్రార్థన, పెద్దవాళ్లతో మాట్లాడే విధానం ఇదేనా? క్షమించండి మావయ్య. మనసులో ఉద్దేశాలు దాచుకుని ఆ ఇంట్లో పరిస్థితి ఇంత అధ్వానంగా తయారైంది. అదే మన ఇంట్లో మళ్ళీ జరగకూడదు, జరగనివ్వను కూడా. నీ నిర్ణయం వల్ల మన కుటుంబ పరువు ప్రతిష్ట రోటికెక్కుతుంది. సమాజం ముందు మనమంతా రెండుగా చీలిపోవాల్సి వస్తుంది. అంతటి ఆవిడొచ్చి నిన్ను అడిగినా నీ మనసు మారదా? మేమా? ఆవిడ ఎవరి కోసం ఎవరిని వదులుకుంటాడో తేల్చాలి.